టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం తన కెరియర్లో అత్యంత క్లిష్ట దిశను ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్లో 27 కోట్ల భారీ ధర పలికినప్పటికీ వైట్ బాల్ క్రికెట్లో పంత్ స్థానం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అసలు పంత్ను సెలెక్టర్లు కేవలం టెస్టులకే పరిమితం చేస్తారా? మాజీ క్రికెటర్ బద్రీనాథ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. అసలు పంత్ ఎందుకు వైట్ బాల్కి ఆడలేకపోతున్నాడు అనేది తెలుసుకుందాము. ఈశాన్ కిషన్, సంజు శాంసన్ ఉన్నంతకాలం పంత్ టీ20 జట్టులోకి రావడం కష్టం అని బద్రీనాథ్ స్పష్టం చేశాడు. ఒకవేళ ఐపీఎల్ 2026 సీజన్లో అసాధారణ ప్రదర్శన చేస్తే తప్పితే వైట్ బాల్ జట్టులోకి పంత్కు చోటు దక్కడం కష్టము అని ఆయన తేల్చి చెప్పేశారు. పంత్ తన పామును నిరూపించుకొని విమర్శకుల నోళ్లు మూపించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మరి పంత్ గురించి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.